ఓం శాంతి. మనందరికీ తెలుసు, దాదీలు, మన సీనియర్ బ్రదర్స్, సిస్టర్స్ బాబాని తండ్రిగా, గురువుగా మరియు సద్గురువుగా అనుభవం చేసుకున్నారు. అవును కదా. నిన్నటి మురళిలో కూడా ఉంది కదా, ఈ 3 రూపాలలో ఆయనను స్మరించుకోండి అని. కాబట్టి తండ్రి పాత్ర పూర్తయింది, గురువు పాత్ర పూర్తయింది, సద్గురువు పాత్ర కూడా పూర్తయింది. సాకారంలో వారు మొదట తండ్రి అన్నట్టుగా అనుభూతి పొందారు. ఆ తర్వాత అవ్యక్త మురళీలు ఏవైతే ఉన్నాయో అలా బాబాని ఆ రూపంలో కలవటం, వరదానాలు బాబ్దాదా మనకి ఇవ్వటం ప్రారంభమైంది. ఈ 3 పాత్రలు ఇప్పుడు పూర్తయ్యాయి. అవునా? మరి ఇప్పుడు ఏ పాత్ర మిగిలి ఉంది? దీని గురించి మీరు ఆలోచించండి. నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు నలువైపులా 4 మూలలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటంటే ప్రస్తుతం ధర్మరాజు పాత్ర నడుస్తుంది. మరి ఈ ధర్మరాజు ఏం చేస్తాడు? ఆయన శిక్షలు వేయవలసిన అవసరం లేదు, అవి తమంతట తామే వస్తాయి. అంతకుముందు బాబా చెప్పేవారు, టూ లేట్, సమయం మించిపోయింది అని బోర్డు పడుతుందని. టూ లేట్ అంటే అర్థం ఏంటంటే మీరు పురుషార్థం చెయ్యాలనుకున్నా కూడా చెయ్యలేరు. చాలామందికి శిక్ష అంటే ఏమిటో అర్థం కాదు. ఏదైనా అనారోగ్యం రావటం లేక నష్టం జరగడమే శిక్ష అని చాలామంది అనుకుంటారు, కానీ అది కాదు. శిక్షలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు యోగం చేయాలని కూర్చుంటారు, కానీ యోగం కుదరదు. ఇది కూడా ఒక శిక్షని. దయచేసి అర్థం చేసుకోండి. దీది చెప్తున్నట్లుగా మీరు ప్రతిదీ సఫలం చేయాలని అనుకుంటారు, కానీ బాబా దానిని స్వీకరించరు. ఇది కూడా ఒక శిక్షే. ఈ విధంగా శిక్షలు చాలా సూక్ష్మంగా మారిపోతాయి. కానీ దీనికి నిరాశ చెందకూడదు. చాలామంది నిరాశ పడిపోతూ ఉంటారు. నేను ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 2 సంవత్సరాలు పనిచేశాను. ఇక నేరుగా విషయంలోకి వద్దాం. నేను అక్కడ ఏం చూశానంటే, మరణించే సమయం వచ్చినప్పుడు, ఈరోజు కూడా బాబా చెప్పారు కదా, చనిపోయే సమయంలో ఏమవుతుంది? కళ్ళు తెరిచే ఉంటాయి. మీకు ఎలా తెలుసు? మీరు ఇంకా బతికే ఉన్నారుగా. చాలామంది చనిపోవడాన్ని మీరు చూసారా? మంచిది. నేను చాలామంది చనిపోవడాన్ని చూశాను. అయితే నేను గమనించింది ఏంటంటే, మరణించే సమయం వచ్చినప్పుడు ఎవరైతే కాన్షియస్లో ఉంటారో, ఎందుకంటే కొందరు స్పృహ లేకుండా వెంటిలేటర్పై ఉంటారు, వారికి ఏమీ తెలియదు కాబట్టి అలానే వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే స్పృహలో ఉంటారో వారిలో నేను ఒక పెద్ద విషయాన్ని గమనించాను. అదేంటంటే, ఆ సమయంలో వారు ఏడుస్తారు. వారు ఏడవడం నాకు నచ్చేది కాదు. నేను వారి తల నిమురుతూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అడిగేవాడిని. అది నాకు చాలా ముఖ్యమైన అభిప్రాయం అయ్యేది. వారంతా ఏం చెప్పేవారంటే, సార్, మాకు పశ్చాత్తాపం కలుగుతుంది, అందుకే ఏడుస్తున్నామన్నారు. దేని గురించి పశ్చాత్తాపం అని నేను అడిగాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వారంతా ఏం చెప్పారంటే, సార్, మాకు మా జీవితం అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు. నేను అడిగాను, మీకు ఏం కనిపిస్తుంది అని. అప్పుడు వారందరూ, సార్, జీవితాంతం ఏది చెయ్యకూడదో అదే చేశాం, మరియు ఏది చెయ్యాలో అది చెయ్యలేదు అని మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఆ విషయమే మాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పారు. వారు ఇంకా ఇలా అన్నారు, మేము చాలామందిని అవమానించాం, చాలామందిని నొప్పించాం, తప్పుడు మాటలు మాట్లాడాం, అలా చేసి ఉండాల్సింది కాదు. ఈరోజు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వారిని క్షమాపణ కూడా అడగలేము. అలాగే నా దగ్గర చాలా డబ్బు ఉండేది. నేను చాలామందికి సహాయం చేయగలిగేవాడిని, కానీ కావాలని నా అహంకారం కారణంగా ఎవరికి సహాయం చేయలేదు. ఎవరైనా ముందుకు రావాలని అనుకుంటే నాకున్న అసూయ వల్ల వారిని అడ్డుకున్నాను.
ఈరోజు అవన్నీ గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను ఎంతో మనస్తాపంతో దుఃఖంతోనే కన్ను మూస్తానని అనిపిస్తుంది. అందుకే ఏడుస్తున్నాను అని చెప్పారు. మీరు ఎలా మరణించాలని అనుకుంటున్నారు? ఇది చాలా కష్టం. అంత సులువు కాదు. అంతమతి సోగతి అంటారు. అంటే చివరి సమయంలో మీరు ఎంత ప్రయత్నించినా సరే, కానీ నా అనుభవం ఏం చెప్తుందంటే జీవితం అంతా కళ్ళ ముందు గుర్తుకొస్తుంది. మన శాస్త్రాలలో ప్రస్తావన ఉంది కదా, పాప పుణ్యాల లెక్కలు రాసేదెవరు? చిత్రగుప్తుడు. ఇది చాలా బాగుంది. దీనిని ఎవరు రాసినా మనలో ఉన్నవారే రాసి ఉంటారు. ఎందుకంటే మనమే కదా ప్రపంచాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్ళింది. చిత్రగుప్తుడు అనేది ఏ వ్యక్తో కాదు. చిత్రగుప్తుడు అంటే మరణించే సమయంలో ఆత్మలో జరిగే ఒక ప్రక్రియ. ఆత్మ శరీరాన్ని వదిలే సమయంలో బాబా కూడా మురళిలో చెప్పారు కదా, శిక్షలు ఊరికే లభించవు. మీరు ఏమేమి చేశారో అదంతా మీకు చూపించబడుతుంది. ఆ తర్వాతే శిక్ష ఉంటుంది. కాబట్టి చిత్రగుప్తుడంటే మీరు చేసిన కర్మలన్నీ చిత్రాల రూపంలో మీ కళ్ళ ముందుకు వస్తాయి. ఆ రోల్ తిరుగుతూ మీరు ఏమేమి చేశారో ఆ చిత్రాలన్నీ కనిపిస్తాయి. ఆ సమయంలో ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది, ఎంతో పశ్చాత్తాపం. కానీ అప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఆ సమయంలో కేవలం శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. మీరు ఈ విషయాల్ని అర్థం చేసుకుంటున్నారా? ఎవరైతే శిక్షలను అనుభవిస్తారో వారి ముఖాన్ని చూస్తేనే తెలిసిపోతుంది వారు శిక్ష అనుభవిస్తున్నారని. ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. శిక్ష అనుభవించడానికి ఒకే ఒక లక్షణం ఉంది. దానిని మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అదేమిటంటే సంతోషం లేకపోవటం. పైపైన చూపించే సంతోషం ఎక్కువ కాలం నిలవదు. ఇది బాబా జ్ఞానంతో సరిగ్గా సరిపోతుంది. బాబా చెప్పారు కదా, మాయకు దాసులైన వారు ఉదాసీనంగా ఉంటారు. బాబా చెప్పే ఈ మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మనం సైంటిస్టులం, మనం డాక్టర్లమే కావచ్చు, కానీ బాబా మురళిలో ఉండే ఆ పదాలు ఎంత సుందరంగా ఉంటాయంటే మేము ట్రైనింగ్ క్లాసుల్లో కూడా వీటిని ఉపయోగిస్తాము. బాబా మురళిలో చెప్పారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, మాకు ఇష్టం లేదు, మేము అలా చేయాలనుకోలేదు, కానీ అయిపోయింది అని. మనం అలా చేయకూడదని అనుకున్నా కూడా జరిగిపోతుంటే అప్పుడు మనం ఆ పరిస్థితికి అధికారిగా ఉన్నట్లా లేక దానికి బానిసైనట్లా? అది అధికారి లక్షణం కాదు. మీరు కోప్పడకూడదని అనుకుంటారు, కానీ కోపం వస్తుంది. మీరు మాట్లాడకూడదని అనుకుంటారు, కానీ మాట్లాడేస్తారు. మీరు ఆలోచించకూడదని అనుకుంటారు, కానీ ఆలోచించేస్తారు. ఇవన్నీ దాసి ఆత్మ అంటే మాయకు బానిసైన ఆత్మ యొక్క లక్షణాలు. ఇలాంటి వారు ఎల్లప్పుడూ దిగులుగా ఉంటారు. ఎందుకంటే నేను గమనించింది ఏమిటంటే ఇప్పుడు సమయం యొక్క చాలా వేగవంతం అవుతుంది. ఇది చివరి భాగం కదా, అందుకే ఈ మిషనరీ స్పీడప్ అవుతుంది. బాబా పిల్లలు చాలామంది మంచి మంచి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తున్నారు. అలాగే శిక్షల వేగం కూడా పెరగడం నేను చూస్తున్నాను. ఇంతకుముందు లేవని కాదు, కానీ ఇప్పుడు శిక్షల యొక్క వేగం పెరుగుతుంది. మనం కూడా ఈ వాతావరణంలోనే ఉన్నాం. ఒకవేళ మన యోగం బలహీనంగా ఉంటే ఆ ప్రభావం మనపై ఖచ్చితంగా పడుతుంది, అవునా? అందుకే నాకు ఏమనిపిస్తుందంటే గడిచినది గడిచిపోయింది. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీకు కవిత్వం అర్థమవుతుందా? ఉర్దూ అర్థమవుతుందా? హిందీ, అస్సామీ వాళ్ళ హిందీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బాగుంటుందా? వెరీ గుడ్. సాహిత్యం బాగుంటుంది. అయితే గాలిబ్ రాసిన ఒక షేర్ మీకు వినిపిస్తాను, అంటే ఒక కవిత మీకు వినిపిస్తాను. గాలిబ్ అనే ఒక గొప్ప కవి ఉండేవారు. ఆయన ఏమన్నారంటే గాలిబ్ తన జీవితాన్ని ఈ విధంగా చాలా సులభం చేసుకున్నాడు. కొంతమందిని క్షమాపణ అడిగాడు, మరి కొంతమందిని క్షమించేశాడు.
దీనివల్ల జీవితం చాలా తేలికైపోతుంది. ఈ తల వంచడం లేక తగ్గి ఉండటం అనేది చాలా పెద్ద గుణం. నేను బాబా పిల్లల్లో ఏం గమనించానంటే, బాబా మనకు ఎంత మంచి జ్ఞానం ఇస్తారంటే, మనం ఒక్కోసారి స్వమానంలో కొంచెం ఎక్కువగానే స్థిరపడిపోతాం. అందులో బాబా తప్పేమీ లేదు. జ్ఞానమే అంత అద్భుతమైనది. కానీ ఆ జ్ఞానం అర్థం కావడం ప్రారంభమయ్యాక తెలియకుండానే ఆ జ్ఞానం యొక్క అహంకారం రావడం మొదలవుతుంది. అది మనకు అస్సలు తెలియదు. ఉదాహరణకు, నాలోని అహంకారం ఉందనుకోండి, అది నాకు తెలియకపోవచ్చు, కానీ నా ముందర ఉన్న వ్యక్తికి తెలిసిపోతుంది. ఈ జ్ఞానం యొక్క అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వినయం అనే గుణం వెళ్ళిపోతుంది. నేను ఊరికే అనడం లేదు, నేను స్వయంగా చూశాను. కానీ జగదీష్ అన్నయ్యని చూశాను నేను. మొదట్లో నాకు జగదీష్ అన్నయ్య గురించి అంతగా తెలియదు, మేము ఎప్పుడూ కలవలేదు. అయితే ఒకసారి నేను గుజరాత్లో ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చారు. అందరూ ఆయనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. నేను నాకున్న అహంకారం లేక ఈగో వల్ల ఎవరో ఒక అన్నయ్య వెనక అందరూ పడుతున్నారు అని అనుకుని పట్టించుకోలేదు, వెళ్ళలేదు. టీచర్లు, అక్కయ్యలు, అన్నయ్యలు, స్టూడెంట్స్ అందరూ జగదీష్ బాయ్ని స్వాగతించడానికి వెళ్ళారు. కానీ నేను మాత్రం వెళ్లకుండా అలాగే కూర్చుని మురళి చదువుకుంటున్నాను. ఇక అందరూ జగదీష్ అన్నయ్యని తీసుకుని సెంట్రల్లోకి ప్రవేశించారు. ఆయన అందరికంటే ముందు నడుచుకుంటూ వస్తున్నారు. నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఎవరో వస్తున్నారు, రానివ్వని అనుకున్నాను. కానీ జగదీష్ అన్నయ్య నన్ను చూడగానే నేను కూడా ఆయన వైపు చూశాను. ఆయన నా ముందర ఇలా చేతులు జోడించి నాకు ఓం శాంతి చెప్పారు. దాంతో నేను అలా కూర్చోలేకపోయాను. నేను కూడా లేచి నిలబడి ఆయనకు ఓం శాంతి చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, ఆ గొప్ప ఆత్మల యొక్క విశేషతను చూడండి. ఇది వారి నుండి నేర్చుకోవాల్సిన విషయం. ఆయన అంతటి సాహిత్యాన్ని రాశారు. బాబా ఆయనకి ఎన్నో వరదానాలు ఇచ్చారు. పైగా నేను ఆయనకు తెలియకపోయినా సరే నా ముందర చేతులు జోడించి ఓం శాంతి చెప్పారు. అప్పుడు నేను నా పరిచయం ఇచ్చుకున్నాను. ఆయన అచ్చా వెరీ గుడ్ అన్నారు. వాల్సెట్లోని ఒక కంపెనీలో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సంఘర్షణల నివారణపై ఆయన లెక్చర్ ఉంది. అందుకే ఆయనను ప్రత్యేకంగా పిలిపించారు. నేను డాక్టర్ కావడంతో నన్ను కూడా తీసుకువెళ్ళారు. లెక్చర్ పూర్తయిన తర్వాత అందరికీ కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారు. ఆ కంపెనీ ఎండి చాలా పెద్ద ఓనర్ అయిన ఆయనే అక్కడ ఉన్నారు. దీదీ ఉన్నారు. అందరూ కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. అక్కడ రోహిత్ భాయ్ అని ఒకరు ఉండేవారు. ఆయన ఇప్పుడు శరీరాన్ని వదిలేశారు. నాకు కొబ్బరి నీళ్ళు వద్దు అని అన్నాను. నేను కొబ్బరి నీళ్ళు తాగడం లేదని జగదీష్ భాయ్ విన్నారు. ఆయన నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నారు, చూడండి డాక్టర్ సాబ్, దీని పేరు కొబ్బరి, కానీ దీని లోపల ఉన్నది మాత్రం రియల్, కాబట్టి దానిని తాగండి. ఆ ఆత్మ చాలా గంభీరంగా ఉండేది, కానీ మధ్య మధ్యలో ఇలాంటి చమత్కారాలు కూడా చేసేవారు. నేను మీకు ఇది ఎందుకు వినిపిస్తున్నానంటే, ఆత్మ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ వినయం అనే గుణం రావాలి. నా ఉద్దేశం అది. లేకపోతే అహంకారం ఉన్నవాళ్ళు చాలా దుఃఖపడతారు. నేను మళ్ళీ అసలు విషయానికి వస్తాను. మనం ఇప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నిన్న కూడా బాబా చెప్పారు కదా, బ్యాగ్ అండ్ బ్యాగేజ్, మూటా ముళ్ళు సర్దుకుని రెడీగా ఉండండి. ఇప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా చివరి సమయం వస్తుందో ఎవరికీ తెలియదు. అవునా కాదా? ఇక్కడ లాయర్ గారు కూడా కూర్చుని ఉన్నారు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీలో ఎవరెవరు తమ యొక్క విల్ అంటే మరణ శాసనం లేక వీలునామా రాశారు? విల్ రాశారా? విల్ అంటే అర్థమవుతుంది కదా. చూడండి, బ్రహ్మ బాబా తాము సంపాదించిందంతా ఎవరి పేరుని చేశారు? మాతల పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాన్ని సఫలం చేశారు కదా. మరి మీలో ఎవరెవరు తమ విల్ రాశారు? ఇది చాలా ముఖ్యం. మొదట్లో నాకు కూడా ఈ విషయం తెలియదు. రమేష్ భాయ్ నాతో అన్నారు, నువ్వు క్లాసులో విల్ రాయడం గురించి చెప్పాలి అని. ఎందుకంటే హఠాత్తుగా మనకు ఏమైనా జరిగితే మనం సఫలం చేయాలనుకున్నది లౌకిక బంధువులు తీసుకువెళ్ళిపోతారు కదా.
అలా కాకుండా ఎందుకు మనం ఈ ఈశ్వర్య సేవల్లో దాన్ని సఫలం చేసుకోకూడదు? దీనికి సంబంధించిన ఫామ్ మనకు అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి లభిస్తుంది. నేను ఇప్పుడు మరణానికి సిద్ధపడండి అనే అంశంపై లెక్చరర్ ఇస్తున్నాను. ప్రజలు నాతో అంటున్నారు, మీరు డాక్టర్ కదా, డాక్టర్ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తారు, మీరేంటి మరణానికి సిద్ధపడమని చెప్తున్నారు అని. నేను అన్నాను, మన జ్ఞానమే అటువంటిది. మరణానికి సిద్ధమవ్వడం అంటే ఏదో బాధాకరమైన విషయం కాదు, బాధపడాల్సిన అవసరము లేదు. చాలా సంతోషంగా నవ్వుతూ మరణించాలి. నిజానికి మన శాస్త్రాల్లో ఇచ్చా మరణం, మనకు నచ్చినప్పుడు ప్రాణాలు వదలటం గురించి వర్ణన ఉంది. మీకు తెలుసా? ఇచ్చా మరణం అనే వరదానం ఎవరికి ఉండేది? భీష్మ పితామహుడికి ఇచ్చా మరణం అనే వరదానం ఉండేది. ఆ వరదానం మనకు కూడా ఉంది. ఇచ్చా మరణం అంటే మీరు చనిపోయేటప్పుడు ఎలా మరణించాలనుకుంటున్నారు అనేది. ఇదంతా సాధ్యమే. ఎవరైతే యోగి ఆత్మలు ఉంటారో వారు లౌకికంలో ఉన్నా సరే నా చివరి సమయం ఇప్పుడు వచ్చేసింది అని వారికి ముందే తెలిసిపోతుంది. మన సెంటర్లో ఒక మాతాజీ ఉండేవారు. చూడండి, మాతల యొక్క మహిమను బాబా ఊరికే చేయరు. ఆమెకు ఎంతటి నిశ్చయబుద్ధి ఉందంటే తన అకౌంట్ పేపర్లో తన వీలునామా, మిగిలిన అన్ని వస్తువులను ఎక్కడెక్కడ ఉంచిందో తన కోడలికి స్పష్టంగా చెప్పింది. యజ్ఞానికి ఎంత ఇవ్వాలో అంత సర్దేసి స్నానం చేసి వచ్చి బాబా ముందర కూర్చుంది. నేను వెళ్ళే సమయం వచ్చేసిందని చెప్పింది. ఇలా ఎవరు చెప్పగలరు? ఇలా కేవలం ఒక యోగి మాత్రమే చెప్పగలరు. ఆ మాతాజీని నేను స్వయంగా చూశాను. బాబా స్మృతిలోనే ఆమె శరీరాన్ని వదిలేశారు. కాబట్టి ఈ విధంగా ముందు తెలుసుకోవడం సాధ్యమే. కానీ దీనికి ఒక బాబా పైనే పూర్తి నమ్మకం, నిశ్చయం ఖచ్చితంగా ఉండాలి. బాబా పిల్లలైన మీరు పక్కగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా? మీరు పక్కగానే ఉన్నారని ఎలా తెలుస్తుంది? అందుకే నేను చెప్తున్నాను, మరణానికి సిద్ధపడండి. ఒక క్రమ పద్ధతిలో మరణించండి. మరణించే సమయంలో ఏడవకూడదు, చాలా సిస్టమేటిక్గా మరణించాలి. చాలామంది నేను మరణం గురించి మాట్లాడడం చూసి శుభం మాట్లాడండి సార్, మీరు ఎందుకు ఇలా అశుభంగా మాట్లాడుతున్నారు అంటారు. నేను అన్నాను, చూడండి అన్నయ్య, భగవంతుడి స్మృతిలో మరణించడం కంటే పెద్ద పుణ్యం ఇంకొకటి లేదు. భగవంతుడి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి, అవునా? మాతలకి మరణం అంటే భయమేస్తుందా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అందరి స్వరం మూగబోయింది. చనిపోవడం అంత సులువు కాదు. భక్తి మార్గంలో కూడా అంటారు కదా, మరణించే సమయంలో రామ రామ అనమని. మన టీచర్స్ అక్కయ్యలు చాలామందిని నేను చూశాను. ఎవరైనా శరీరం వదిలే సమయంలో శ్రీ బాబా అనుకోండి, శ్రీ బాబా అనుకోండి అని వారి చెవిలో వినిపిస్తూ ఉంటారు. నేను చాలామంది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి పిల్లల్ని చూశాను శరీరం వదిలేటప్పుడు. ఎందుకంటే వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎమర్జెన్సీ డ్యూటీలు ఉండేవి. వారు చాలా సీరియస్ కండిషన్లో వచ్చేవారు. అప్పుడు మేము వారి చెవిలో శ్రీ బాబా అని చెప్పేవాళ్ళం. చాలాసార్లు వారు అన్కాన్షియస్గా స్పృహ లేకుండా ఉండేవారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది నిజమైన జీవితం. మన మహారాష్ట్రలో సంతుల వచనాలు ఉన్నాయి. సంత్ తుకారాం గారు మరాఠీలో ఏం చెప్పారంటే, బాబా దీని అర్థం ఏంటి అంటే, నా చివరి శ్వాస ఆ పరమాత్మని స్మృతిలో విడవాలని నేను జీవితాంతం ఇంత పురుషార్థం మరియు శ్రమ చేశాను అని ఆ సంత్ చెప్తున్నారు. చివరి సమయంలో ఈ లౌకిక ప్రపంచమంతా గుర్తొస్తుంది. పిల్లలు గుర్తొస్తారు, ఆస్తిపాస్తులు గుర్తొస్తాయి, గడిపిన జీవితం గుర్తొస్తుంది. దాదీలో ఒక అనుభవం చెప్పారు. యజ్ఞంలో చాలా స్నేహపూర్వకంగా ఉంటూ వంటగదిలో సేవ చేస్తూ భోజనం వండే ఒక మాతాజీ ఉండేవారు. ఆమె చివరి సమయం వచ్చినప్పుడు దాదీలు అడిగారు, నీకు ఏమైనా కోరిక ఉందా అని. అప్పుడు ఆ మాతాజీ అంది, దాదీ నాకు పానీపూరి తినాలని ఉంది అని. చూసారా, చివరి సమయంలో ఆమెకి ఏం గుర్తొచ్చింది? పానీపూరి. ఎందుకంటే పానీపూరి తినాలనే కోరిక లోపల ఉండిపోయింది, అది లభించలేదు. కాబట్టి ఇవన్నీ చివరి నిమిషంలో గుర్తుకొస్తాయి. ఒకవేళ మీకు
మీ పిల్లలపై మోహం ఉంటే ఆ సమయంలో పిల్లవాడే గుర్తొస్తాడు. నేను అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. అమీర్ ఖాన్ నుండి వాళ్ళ అబ్బాయి ఇంకా రాలేదని ప్రాణాలు వదలకుండా అలాగే ఉంటారు. ఎప్పుడైతే ఆ అబ్బాయి వచ్చి చూస్తాడో అప్పుడు శరీరాన్ని వదిలేస్తారు. 4 రోజుల వరకు అలాగే పడి ఉంటారు. ఇదంతా పిల్లలపై లేక మరేదైనా వస్తువుపై ఉండే మోహం వల్లే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ మనం వదిలేయాలి. అవునా కాదా? అవును. దుఃఖం అయితే కలగదు కదా. బాబాకు ఇచ్చేశారు కదా, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చేసేయండి. ఎంత కావాలో అందే ఇచ్చేసేయండి. మీ దగ్గర దాచిపెట్టుకోకండి. ఎందుకంటే చివరి క్షణంలో అది దేనికి పనికిరాదు. అప్పుడు మీరు ఏమీ చేయలేరు కూడా. అవునా కాదా? మరి ఇవ్వడంలో సంతోషం ఉందా లేక తీసుకోవడంలో సంతోషం ఉందా? ఇవ్వడంలోనే కదా. కాబట్టి వీలైనంత వరకు మీ సఫలంది అంటే తనువు, మనసు, ధనాన్ని సఫలం చేసుకోండి. నేను మీకు సంతోషంగా ఉండటానికి ఒక షార్ట్కట్ ఫార్ములా చెప్తాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో చాలామంది మానసిక కుంగుబాటులోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఒక 30% మంది డిప్రెషన్లోకి వెళ్ళవచ్చు. వెళ్తారు అని నేను అనడం లేదు, వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి అంచనాలు ఉన్నాయి. డిప్రెషన్ అంటే మీకు ఏది నచ్చదు, దేనిని ఎంజాయ్ చేయలేరు, చివరికి అన్నం తినడం కూడా నచ్చదు మీకు. అంతకుముందు వేటినైతే ఇష్టపడేవారో అవన్నీ ఇప్పుడు మీకు నచ్చవు. ఇదంతా జరగబోతుంది. మరి జ్ఞానానుసారంగా ఇదంతా ఎందుకు జరగబోతుంది? ఎందుకంటే గతంలో ఏవైతే కర్మలు జరిగాయో ఆ కర్మల యొక్క ఫలితం ఇప్పుడు లభిస్తుంది. నేను మురళి వినే సమయంలో కూడా చూస్తుంటాను. చాలామంది అన్నయ్యలు, అక్కయ్యలు మురళిని ఎంతో మత్తుతో ఆధ్యాత్మిక నిషాలో వింటారు. కానీ మరికొంతమంది మాత్రం పదే పదే గడియారం వైపు చూస్తూ ఉంటారు. ఇంకెంతసేపు నడుస్తుంది మురళి అని. అంటే వారు మురళిని ఎంజాయ్ చేయడం లేదు. నిజానికి మురళి వింటుంటే ఆ నిషా ఎక్కాలి, కానీ ఆ సంతోషం వారిలో ఉండదు. వారి ముఖాల్లో అది కనిపించదు. గోడౌన్లోనే సరుకు లేనప్పుడు ఇక షోరూంలో ఎక్కడి నుండి కనిపిస్తుంది? గోడౌన్ అంటే మన లోపల, మన ముఖమేమో షోరూమ్. అవునా కదా? ముఖం ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. స్వయంగా భగవంతుడు లభించిన తర్వాత కూడా ముఖంలో సంతోషం లేకపోతే ఇక ఏ యుగంలో సంతోషంగా ఉంటారు? మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారా? నేను చాలాసార్లు బాబాతో మాట్లాడుతుంటాను. నేను బాబాని చూస్తూ బాబా పైన కూర్చుని ఏం చేస్తూ ఉంటారు అని అనుకునేవాణ్ణి. ఒకసారి నేను బాబాని అలా కూర్చుని ఉండడం చూసి, బాబా ఎందుకు ఇలా కూర్చున్నారు అని అడిగాను. అప్పుడు బాబా అన్నారు, నేను పిల్లలకి సర్వస్వం ఇచ్చేశాను, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను, నేను ఖాళీ అయిపోయాను. అయినా సరే నా పిల్లలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. స్వయంగా భగవంతుడు లభించిన తర్వాత కూడా ఈ పిల్లలు సంతోషంగా ఉండలేకపోతే ఇక ఏ యుగంలో సంతోషంగా ఉంటారో మీరే ఆలోచించండి. మనకు ఇప్పటికే అన్ని ప్రాప్తులు లభించేసింది. కేవలం ఆ ప్రాప్తి యొక్క నశాలో ఉండాలి. అంతకు మించి ఇంకేమీ లభించాల్సింది లేదు. ప్రాప్తి ఆల్రెడీ జరిగిపోయింది. ఆ ప్రాప్తిని గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అవునా కాదా? మనకు అది లభించేసింది. లోకమంతా దానికోసం వెతకబోతుంది. కానీ భగవంతుడు మనపైనే ఫిదా అయిపోయాడు. ఒక అన్నయ్య నాతో ఇలా అన్నాడు, సచిన్ భాయ్, శివబాబా నేను లేకుండా ఉండలేడు. నేను అన్నాను, వాహో ఎంత నష, శివబాబా నువ్వు లేకుండా ఉండలేడా? ఎందుకు నీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. దానికి ఆయన, నా ప్రేమలో పిచ్చివాడైపోయాడు బాబా అని అన్నాడు. ఆ ఆత్మకు ఎంతటి నష ఉందో చూడండి. ఆయన బాబాని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉండి ఉంటాడో చూడండి. మరియు బాబా సహాయం కూడా అతనికి ఎప్పుడూ ఉంటుంది. చాలా సహాయం లభిస్తుంది. మాతలకు ఒక ప్రత్యేక అనుభవం ఉంది. మధుబన్లోని ఈ శాంతివన్ హాల్లో ఒక మాత తన అనుభవాన్ని వినిపించింది. ఆమె బాబాని తన పిల్లవాడిగా చేసుకుందంట. మాతలు బాబాని పిల్లవాడిగా చేసుకున్నారా? అవును. ఎవరెవరు చేసుకున్నారు?
అన్నయ్యల్లో ఎవరు చేసుకున్నారు? సరే, మరి ఆ బిడ్డను మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా, లేక ఆ బిడ్డే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడా? అయితే ఆ మాత తన అనుభవాన్ని ఇలా చెప్పింది. ఆమె బాబాని బిడ్డగా చేసుకుని ఆ పిల్లవాడికి ఒక పేరు కూడా పెట్టింది. ఆ పిల్లవాడికి ఏం పేరు పెట్టింది తెలుసా? పిల్లు. బాబాకు పిల్లు అని పేరు పెట్టింది. ఆమె ప్రతి క్షణం ఆ పిల్లుని తనతోనే ఉంచుకునేది. పద పిల్లు వంట వండుకుందాం, పద పిల్లు బట్టలు ఉతుకుదాం, మార్కెట్కి వెళ్దాం పిల్లు అంటూ ప్రతి నిమిషం పిల్లు తనతోనే ఉండేవాడు. మరి ఆమె పిల్లుతో మాట్లాడుతూ ఉండేది. పిల్లుపై ఆమెకి అంత ప్రేమ ఉండేది. ఒక్క సెకండు కూడా బాబాని తన కంటికి దూరంగా చేసుకునేదే కాదు. ఒకరోజు ఏమైందంటే ఆ మాత చెప్పులు పోయాయి. ఆ చెప్పుల కోసం చాలా వెతికింది, కానీ దొరకలేదు. చివరికి ఎవరో గుర్తొచ్చారు. పిల్లు. అప్పుడు ఆమె పిల్లు నా చెప్పులు తీసుకురా అని అడిగింది. అంతే, ఆమె చెప్పులు అక్కడే ప్రత్యక్షమయ్యాయి. అవి ఎక్కడి నుండి వచ్చాయో ఆమెకే తెలియదు. ఒకవేళ భక్తి మార్గంలోనే భగవంతుడు చమత్కారాలు చేయగలిగితే మరి జ్ఞాన మార్గంలో చేయలేడా? ఖచ్చితంగా సాధ్యమే. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సచిన్ భాయ్ మీరు ఎలాంటి పురుషార్థం చేస్తారు అని. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది కదా, కాబట్టి నా పురుషార్థం ఏంటో వినండి. దానిని కూడా ఒక కథ రూపంలో చెప్తాను. నాకు ఎలాంటి ప్రత్యేకమైన పురుషార్థం లేదు. నేను చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని. నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. కానీ నేను కొద్ది సాక్షిగా గమనిస్తూ ఉంటాను బాబా నన్ను ఎలా ముందుకు నడిపిస్తున్నాడా అని. అందులో నాకు ఒకే ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. దాన్ని మీకు వివరిస్తాను. 2000 సంవత్సరంలో ఒక ర్యాలీ జరిగింది. అది ఆల్ ఇండియా క్యాంపెయిన్ అగైనెస్ట్ టొబాకో అంటే పొగాకు వ్యతిరేక జాతీయ ప్రచారం. ఢిల్లీ నుండి కలకత్తా, ఢిల్లీ నుండి హైదరాబాద్ ఇలా సాగింది. ఆ సమయంలో మేము పూర్తిగా కొత్త వాళ్ళం. మా గ్రూప్లో సీనియర్ బ్రదర్స్ డాక్టర్ గిరీష్ పటేల్ గారు ఉన్నారు. మేము ఢిల్లీ నుండి బయలుదేరి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము. 15 రోజుల్లో లక్నో చేరుకున్నాం. లక్నో అనేది ఉత్తరప్రదేశ్ రాజధాని. అక్కడ గిరీష్ పటేల్ గారిది చాలా పెద్ద ఉపన్యాసం ఉంది. కానీ డ్రామా ప్లాన్ ప్రకారం గిరీష్ పటేల్ గారు అనారోగ్యం పాలయ్యారు. దాంతో రాధా బెహెన్జీ నాతో, సచిన్ భాయ్ ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం, గిరీష్ పటేల్ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి నువ్వే వెళ్ళాలని చెప్పారు. నేను సరే వెళ్తాను అన్నాను. ఎందుకంటే మాట్లాడాల్సింది పొగాకు గురించే కాబట్టి. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అది ఒక హాస్పిటల్ ఆడిటోరియం. అది చాలా పెద్ద ఆడిటోరియం. అక్కడ సీనియర్ డాక్టర్లందరూ మెడల్లో సెతస్కోప్ వేసుకుని కూర్చొని ఉన్నారు. వారిని చూడగానే నాకు టెన్షన్ వచ్చేసింది. ఎందుకు టెన్షన్ వచ్చిందంటే, మొదటి కారణం డాక్టర్లకు ఇప్పటికే అన్నీ తెలిసి ఉంటాయి. ఇక రెండో కారణం నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమన్నారు. ఆ సమయంలో నా ఇంగ్లీష్ అంతగా బాగుండేదే కాదు. ఇప్పుడు నేను మాట్లాడగలను. 19 సంవత్సరాల క్రితం నా ఇంగ్లీష్ అంత బాగుండేది కాదు. దాంతో నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. అక్కడికి మీ టీచర్ స్వాతి బెహన్ కూడా వచ్చారు. ఆ రోజే నాకు తెలిసింది స్టేజ్ పైన పోడియం ఎందుకు పెడతారో. పోడియం తెలుసు కదా, ఆ డయాస్ వెనుక దాక్కుని మాట్లాడుతూ ఉంటారు, వ్యాసపీఠం. దానివల్ల పై శరీరం మాత్రమే కనిపిస్తుంది, కింద ఏమీ కనిపించదు. ఆ రోజే నాకు అర్థమైంది ఆ డయాస్ ఎందుకు పెడతారని. ఎందుకంటే లోపల నా కాళ్ళు అలా వణుకుతున్నాయి, కానీ బయటికి ఎవరికి కనిపించటం లేదు. సభలు అందరూ చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? నా పరిస్థితి అప్పుడు సరిగ్గా అర్జునుడిలాగా అయిపోయింది. భగవద్గీత మొదటి అధ్యాయం 27వ శ్లోకంలో అర్జునుడు అంటాడు కదా, సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యాయ, అంటే నా అవయవాలు నశిస్తున్నాయి, నా నోరు ఎండిపోతుంది అని. కానీ నేను ఎల్లప్పుడూ చేసే ఒక అభ్యాసం ఉంది. ఆ రోజు కూడా అదే చేశాను. బాబాని ఆహ్వానించాను. బాబా నువ్వు రా అనేసి బాబాకు ఇలా చెప్పాను. బాబా ఈ శరీరం నీది, ఆత్మ నీది, ఎదురుగా కూర్చున్న ఈ పిల్లలు నీ వాళ్ళు, ఈ సేవ నీది, చేయాల్సింది కూడా నువ్వే. ఈ 5 విషయాలను నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆ రోజు కూడా అలానే గుర్తు చేసుకున్నాను. ఇక నేను మాట్లాడడం ప్రారంభించాను.
ఒక 5 నిమిషాల తర్వాత నేను ఏం గమనించానంటే, మొదట్లో నేను చాలా భయపడుతూ మాట్లాడాను. కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. చాలా మంచి ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్నాను. నా నోరు అలా కదులుతుంది. నా నోరు కదలడాన్ని నేనే గమనిస్తున్నాను. నాకే అర్థం కాలేదు నా నోరు కదులుతుంటే నేను ఎలా చూడగలుగుతున్నానా అని. ఆ తర్వాత తెలిసింది, అక్కడ నుండి కేవలం మాటలు మాత్రమే వెళ్ళడం లేదు, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి వెళ్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏం జరుగుతుందో. అలా శక్తి ప్రవహిస్తుంది. అలా ఎంత శక్తి అంటే ఇంగ్లీష్ మాటలు ఎక్కడ ఆగకుండా వస్తున్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు నేను ఏదో మాట్లాడి ఉంటాను. ఆ సెషన్ ఎంత బాగా వచ్చిందంటే అక్కడున్న డాక్టర్లందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మీరు కొట్టిన చప్పట్ల కంటే కొంచెం ఎక్కువ చప్పట్లే వచ్చాయి అనుకోండి. ఆ తర్వాత ఆ స్వాతి బెహెన్జీ నా దగ్గరికి వచ్చి, సచిన్ భాయ్, నేను ఇప్పటివరకు చాలా లెక్చర్లు విన్నాను, కానీ ఈరోజు విన్న లెక్చర్ లాంటిది నా జీవితంలో ఎప్పుడూ వినలేదని చెప్పారు. అప్పుడు నేను కూడా దీదీని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి మెల్లగా అన్నాను, దీదీ, నేను కూడా నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, నేనే మొదటిసారి వింటున్నాను అని. అంటే ఆత్మకు యోగ్యత లేనప్పుడు బాబా స్వయంగా వచ్చి తన పని తాను ఎలా పూర్తి చేసి వెళ్తాడనే దానికి ఇది ఒక స్పష్టమైన అనుభవం. ఇది నా పూర్తి జీవిత అనుభవం. మనలో ఎలాంటి యోగ్యత లేదు, చేయించేవాడు చేయిస్తున్నాడు. కరణ్ కరావన్ హార్ బాబ్దాదా మాత్రమే. అవునా కాదా? సేవ అనేది ఆయన సబ్జెక్ట్. మన పనుల్లా ఆయనకు సరెండర్ అవ్వటం మాత్రమే. మన సొంత తెలివితేటలకు కూడా ఉపయోగించక్కర్లేదు. ఇది నా అనుభవం. మిమ్మల్ని మీరు పూర్తిగా సరెండర్ చేసుకోండి. ఎందుకంటే మీ అంతటా మీరు ఏమీ చేయలేరు. సర్వశక్తివంతుడు ఆయనే. మనం మాయను సొంతంగా గెలవలేము, ఆయన శక్తులతోనే గెలవగలం. అవునా? కాబట్టి ఇది నా అనుభవం. లేకపోతే మా వంశంలో, మా కుటుంబంలో ఎవరికీ సంస్కృతం రాదు. కానీ బాబా నా చేత ఎలాంటి పురుషార్థం చేయించారంటే భగవద్గీతలోని 300 శ్లోకాలు నాకు నోటికి వచ్చేసాయి. 60 ఎపిసోడ్లు రికార్డ్ అయ్యాయి. ఇవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇది నా శక్తి కాదు. అవును, మేము కష్టపడ్డాం, కానీ ఆయనకి పూర్తిగా సరెండర్ అయి చేశాం. ఏ విషయము ఆలోచించకండి. ఆలోచించే పని కూడా బాబానే చూసుకుంటాడు. ఇది నా పూర్తి అనుభవం. సమర్పణగా ఉండాలి. బాబా మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ, ఎలా ఉంచితే అలా, ఏం తినిపిస్తే అది, ఏం తాగిస్తే అది. ఎప్పుడైతే మన స్థితి ఇలా మారుతుందో అప్పుడు ఆయన మనల్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నాకు ఇలాంటి అనుభవాలు ఎన్నున్నాయంటే చెప్పలేనన్ని. ఎందుకంటే నెలలో 30 రోజులకు గాను 25 రోజులు బాబా నన్ను సేవల కోసమే పంపిస్తుంటారు. కాబట్టి నేను చాలా చమత్కారాలను అనుభవిస్తూ ఉంటాను. వాటిని మీరు చమత్కారాలని మాత్రమే అనగలరు. వాటికి ఎలాంటి సైంటిఫిక్ వివరణలు ఉండవు. నేను ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కొంతమంది మా అమ్మతో ఏమన్నారంటే, వీడికి బ్రహ్మకుమారిలు అన్నంలో ఏదో పెట్టారు, తినిపించారు, కాబట్టి వీడికి పట్టిన భూతాన్ని వదిలించాలి అన్నారు. నా భూతాన్ని వదిలించడానికి మా ఇంట్లో వాళ్ళు 4 పండితుల్ని పిలిపించారు. ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసి ఇంట్లో పూజ ఉంది, నువ్వు వచ్చేయని చెప్పారు. సరే, ఏదో పూజ ఉంటుందిలే అని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టారు, పెద్ద టెంట్ వేశారు, చుట్టాలందరూ వచ్చారు, వంటలు జరుగుతున్నాయి. నేను అనుకున్నాను, అబ్బా ఏదో పెద్ద పూజ జరుగుతుంది, మనకేం సంబంధం లేదనుకోండి అని. కానీ కొద్దిసేపటి తర్వాత నాకు తెలిసింది ఆ పూజ జరుగుతుంది నా కోసమేనని. అక్కడ ఒక యజ్ఞాన్ని రచిస్తున్నారు, పెద్ద యజ్ఞం. యజ్ఞం అంటే తెలుసు కదా, హవనం చేస్తారు కదా, అది. అందులో నువ్వులు, జ్వాలలు, సమిదలు అన్నీ సిద్ధం చేశారు. 4 పండితులు వచ్చారు. నా భూతాన్ని వదిలించబోతానన్నారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను విన్నాను వాళ్ళు కర్రలతో కొడతారని. అందుకే నేను ఎక్కడైనా కర్రలు పెట్టారేమోనని వెతుకుతున్నాను. లేదా మిరపకాయల పొగ పెడతారని విన్నాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. బహుశా నేను
డాక్టర్ నన్న కారణం చేత కొంచెం డిస్కౌంట్ దొరికిందనుకుంటా. వాళ్ళు 3 గంటల పాటు గట్టి గట్టిగా మంత్రాలు చదివారు. ఆ పొగనంతా నా వైపే వచ్చేలా చేశారు. ఆ మంత్రించిన నీళ్లను నాకు తాగడానికి ఇచ్చేవారు. నేను నా తల్లిదండ్రులకి గౌరవం ఇస్తాను కాబట్టి అలా కూర్చుండిపోయాను. పాపం ఖర్చు పెట్టారు కదా అని. నేను ఆ నీళ్లను తాగే ముందు దానికి నా దృష్టి ఇచ్చి తాగేవాడిని. వాళ్ళు ఆలోచించేవారు, వీడేంటి నీళ్ల వైపు అలా చూస్తున్నాడు అని. అప్పటి వరకు నాకు మంత్రాలలో ఎంత శక్తి ఉంటుందో తెలియదు. కేవలం విన్నానంతే. మేము ఎప్పుడు భక్తి చేయలేదు కదా. కానీ ఆ సమయంలో నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఏంటది? నా ఇష్టానికి విరుద్ధంగా నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగను అనుకున్నాను. నేను వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. తిరిగి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. పిల్లవాడా, ఆ ఆత్మలు అంటే పండితులు నీ దగ్గరికి వచ్చారు. వారిని ఖాళీ చేతులతో పంపించుకో అని నేను అనుకున్నాను. నేనేం చేయగలను? నాకేమీ రాదు కదా, నేను చాలా కొత్తవాడిని. కానీ మళ్ళీ అదే ఆలోచన వచ్చింది. ఆ ఆత్మలు, ఆ పండితులు నీ దగ్గరికి వచ్చారు, వారిని ఖాళీ చేతులతో పంపించుకొని. ఇక నేను ఆగలేకపోయాను. మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చాను. వచ్చేసరికి ఆ పండితులు ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతున్నారు. నేను కాస్త ధైర్యం చేసి ఆ పండితుని అడిగాను, చూడండి, మీరు చెప్పినట్టు నేను విన్నాను, యజ్ఞంలో కూర్చున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. మీరు నాతో కలిసి బ్రహ్మకుమారి సెంటర్కి రండి అన్నాను. మా అమ్మ అది విని, ఆమెకు ముందే కోపం కదా, వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళు బ్రహ్మకుమారుల దగ్గరికి అంది. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా సాత్వికమైన వ్యక్తి. గత 30 ఏళ్లుగా యజ్ఞాలు చేస్తున్నాడు. కొంచెం లావుగా ఉన్నాడు. సౌత్ ఇండియన్. ఆయన అన్నాడు, సరే, నేను కూడా చూడాలనుకుంటున్నాను బ్రహ్మకుమారిలు అంటే ఏంటో అని. నేను చూడాలనుకుంటున్నాను, సరే పదండి అని చెప్పి ఆయనను తీసుకుని వచ్చి శివబాబా ఫోటో ముందు కూర్చోపెట్టాను. ట్యాక్సీలో మిగతా 3 బ్రాహ్మణులు కూర్చుని ఉన్నారు. ఈ లావుపాటి పండితుడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. బాబా చుట్టూ కిరణాలు ఉన్న ఆ చిత్రం అక్కడ ఉంది. నేను ఆయనతో అన్నాను, ఇది బిందువు, దీని నుండి శక్తి లభిస్తుంది అని. నాకు అనిపించింది ఈయన 2 నిమిషాలు లేచిపోతాడని. కానీ ఆయన అస్సలు లేవడానికి సిద్ధంగా లేడు. ఆయన అక్కడే అతుక్కుపోయాడు. నేను ఆయనను కదిలించి, మీరు వెళ్ళాలా లేదా? ట్యాక్సీ వాడేమో హారన్ కొడుతున్నాడు అన్నాను. దానికి ఆయన, నేను ఇంకొంచెం సేపు కూర్చోకూడదా అని అడిగాడు. నేను అన్నాను, కూర్చోండి, నాదేముంది, ట్యాక్సీ కిరాయి ఎలాగో మీరే కట్టబోతున్నారు కదా అని. ఆయన చాలాసేపటి వరకు బాబా ముందే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత నవ్వుతూ బయటికి వచ్చి చేతులు జోడించి నాతో ఇలా అన్నాడు, డాక్టర్ సాబ్, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను అడిగాను, ఏమైంది అని. దానికి ఆయన, నాకు గత 2 ఏళ్లుగా ఒక విషయం గురించి చాలా టెన్షన్ ఉండేది. భవిష్యత్తులో ఏమవుతుందని భయపడేవాడిని. కానీ నేను ఇక్కడికి వచ్చి బాబా ముందు కూర్చున్న తర్వాత నా 2 ఏళ్ల టెన్షన్ కేవలం 2 నిమిషాల్లో మాయమైపోయింది అని చెప్పాడు. నా శాంతి కోసం ఎవరైతే, అంటే నా భూతాన్ని వదిలించడానికి ఎవరైతే వచ్చారో బాబా వారినే శాంతింపచేశారు. ఆ తర్వాత నేను ఆయనకు బాబా పుస్తకాలను ఇచ్చి పరిచయం చేశాను. వెళ్ళేటప్పుడు ఆ పండితుడు నాతో ఇలా అంటున్నాడు, డాక్టర్ సాబ్, మీరు సరైన మార్గంలోనే ఉన్నారు, దీనిని అస్సలు వదలకండి, ఇలానే కొనసాగించండి అని. మరియు బ్రహ్మకుమారిలను అంతగా తిట్టిన మా అమ్మ ఈరోజు బ్రహ్మకుమారిల్లో రెగ్యులర్ స్టూడెంట్గా అయిపోయింది. ఈరోజు మా అమ్మ బ్రహ్మకుమారిలో రెగ్యులర్ స్టూడెంట్గా అయిపోయింది. అంటే ఇది ఎవరి కమాల్? నేను మీకు నా ఈ అనుభవాలను వినిపిస్తున్నాను. ఇలాంటి చమత్కారాలు నేను చాలా అనుభవించాను. ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా బాబా సహాయం యొక్క అనుభవం కలుగుతూనే ఉంటుంది. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో నేను విశ్లేషణ చేసినప్పుడు నాకు ఒకటే కనిపిస్తుంది, మురళీపై శ్రద్ధ పెట్టడం, మురళిని పదే పదే చదవటం, రివైజ్ చేయటం, ఆపై బాబాకు అంత సరెండర్ చేసేయటం, బాబా నువ్వే నడిపించు, నాకేమీ రాదు అని వదిలేయటం. అవునా? ఇప్పుడు చూడండి, నాకు ఎండి హయ్యర్ మెడికల్ డిగ్రీ సీటు దొరికింది, కానీ నేను ఎండి చేయలేదు.
ఎందుకంటే భగవంతుడే వచ్చేసాడు. ఇక ఎండి చేసి ఏం చేయాలి? నా స్నేహితులందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు, కానీ నేను అమెరికా వెళ్ళలేదు. మరి దానివల్ల నాకేమైనా నష్టం జరిగిందా? ఈరోజు నా కింద ఎండి డాక్టర్లు పనిచేస్తున్నారు. మరి ఇది ఎవరి కమాల్? ఎవరి కమాల్ ఇది? అవునా కాదా? చిన్నప్పుడు ఏరోప్లేన్ చూసేవాళ్ళం. పూర్తిగా మురికివాడల్లో స్లమ్ ఏరియాల్లో పెరిగాం. చాలా పేదరికం. నా తల్లిదండ్రులకి ఇంగ్లీష్ కూడా రాదు. కానీ ఈరోజు చూడండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రసంగిస్తున్నాను. గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను. వ్యసన నిర్మూలన ద్వారా బాబా సందేశం 180 దేశాలకు చేరుకుంది. ఇది ఎవరి కమాల్? అవునా కాదా? కాబట్టి నాతో పాటు అందరూ చెప్పండి. అవును చెప్పండి, మేరా బాబా, నా బాబా. మనస్ఫూర్తిగా చెప్పండి, నోటితో కాదు, హృదయంతో చెప్పండి. మేరా బాబా, మీఠే బాబా, ప్యారే బాబా, అచ్చే బాబా, దయాలు బాబా, కృపాలు బాబా, వాహు బాబా, శుక్రియా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా, మంచి బాబా. ఎన్ని చెప్పినా సరిపోదు కదా. ఇక్కడ నుండి కృతజ్ఞతలు పైకి వెళ్ళింది. అక్కడ బాబా కదిలిపోవాలి. అబ్బా, ఎక్కడి నుండి వచ్చింది ఇది? సరే, ఇది తీన్ శుక్రియా నుండి వచ్చిందా? సరే, ఇది హృదయం యొక్క శబ్దం. హృదయం యొక్క శబ్దం హృదయానికి చేరాలి. అవునా? యోగ్యులైన ఆత్మల లక్షణం ఇదే. యోగ్యులైన ఆత్మల లక్షణం ఇదే. బాబా వారి మాట వింటాడు, మరి వెంటనే స్పందిస్తాడు. అయితే మన హృదయం కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి. తప్పులు జరగవని కాదు, జరుగుతాయి. పర్సంటేజ్లో జరుగుతూ ఉంటాయి, కానీ బాబాకు వినిపించి తేలిక అయిపోవాలి. అవునా? నేను చివరిగా ఇంతే చెప్తాను. మీ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ని క్లియర్గా ఉంచుకోండి. ఈరోజే అందరినీ క్షమాపణ అడిగేయండి. నన్ను కూడా క్షమించమని అడగండి. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ మనం ఎంతమందికి దుఃఖం ఇచ్చామో మనకి తెలియదు. అవునా? మనకు ఆ విషయం అసలు గుర్తుండదు కూడా. నేను ఈ అభ్యాసాన్ని ప్రతిరోజు చేస్తాను. రోజు అందరినీ క్షమాపణ అడుగుతాను, మరియు అందరినీ కూడా క్షమిస్తాను. కాబట్టి ఎప్పుడూ తేలికగా నడవండి. ఎక్కువ అహంకారం పెట్టుకోకండి. అవునా? అది చివరికి దేనికి పనికిరాదు. అంతిమ సమయంలో అన్నిటినీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అవునా కాదా? ఈ జీవితం మనకు లభించింది ఎవరికైనా ఉపయోగపడడం కోసం. అంతిమ సమయం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. శవ వస్త్రానికి జోబులుండవు, సమాధుల్లో అల్మార్లుండవు, మరియు మృత్యుదేవతలు లంచం కూడా తీసుకోరు. అవునా? మృత్యుదేవతలు లంచం కూడా తీసుకోరు. కాబట్టి అంతిమ సమయం కోసం ఇప్పుడే సిద్ధపడండి. ఇది మనకు పూర్తి కల్పం యొక్క సంపాదన. మేము ప్రొఫెషనల్ కదా, ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా చదవాల్సి వచ్చేది. మాకు పూర్తిగా ప్రిపరేషన్ ఉండేది. నాకు ఈ రోజుకు గుర్తుంది, నేను ఫైనల్ ఎంబీబీఎస్ పరీక్షల కోసం గత 30 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లను సాల్వ్ చేశాను. సరిగ్గా టైం చూసుకొని గడియారం పెట్టుకొని సమాధానాలు రాసేవాళ్ళం. మేము చాలా ప్రొఫెషనల్ వ్యక్తులం. సమయాన్ని అస్సలు వృధా చేసేవాళ్ళం కాదు. ఆ ఎంబీబీఎస్ చదువుకైనా ఎలాంటి గ్యారంటీ లేదు, కానీ ఇక్కడ లభించేది పూర్తి కల్పం యొక్క సంపాదన కదా. బాబా నిన్నటి మురళిలో కూడా చెప్పారు, ఇక్కడ 21 జన్మల సుఖం లభిస్తుందని. మరి మనం ఎంతగా శ్రమించాలి? అవునా కాదా? బ్రహ్మబాబా రోజు 40 పేజీలు రాసేవారు. బ్రహ్మబాబా శ్రద్ధ ఎంతగా ఉండేదో మీరు ఊహించండి. మరి మనం ఎంతగా సిద్ధపడాలి? మరియు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అవునా కాదా? చిన్న చిన్న విషయాల్లో అస్సలు వేస్ట్ చేసుకోకండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ ఇక్కడ చాలా శ్రేష్టమైన ఆత్మలు ఉన్నారు. దీది గారి దృష్టిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఓం శాంతి.